బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలామందికి ఒక అనుమానం ఏంటంటే, సార్ బ్రహ్మస్థానంలో గుంత ఉండొచ్చా? నాగవృష్ట భూమి అనే ఒక అంశం మీరు తీసుకున్నప్పుడు ఉత్తరం ఎత్తు దక్షిణం ఎత్తుండి మధ్యలో తూర్పు పడమర పొడవున్న స్థలంలో సమానంగా డౌన్ అయిపోతుంది. మరి అలాంటి స్థలం ఉంటే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి? అర్థమైందా? ఒకటో కండిషన్. రెండవ కండిషన్, ఏపీ తెలంగాణలో ఈరోజు వరకు ఎంతోమంది చెప్పిన మాట విని నష్టపోయిన మీరందరికీ ఈ వీడియో ఒక సమాధానం చెప్తుంది. గుర్తుపెట్టుకోండి. నాగవృష్ట భూమి అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఏదైనా సరే పొడవుగా ఉన్న స్థలం ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ తూర్పు పడమర తీసుకుందాం. ఈ పొడవాటి స్థలంలో మధ్యలో అంటే ఉత్తరం కొంచెం ఎత్తుగా ఉంటుంది, దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది, ఓకేనా? మధ్యలో కొంచెం డౌన్ ఉంటుంది. అలాంటి స్థలంలో మీరు నివసిస్తే సర్వము కోల్పోతారు, సర్వము నశించిపోతుంది అనేది శాస్త్రం చెప్పిన పాయింట్. మరి ఏపీ తెలంగాణలో ఇలాంటివి ఎవరు చేశారు సార్ అని మాట్లాడతారు కదా. ఇప్పుడు చెప్తాను సమాధానం. ఉత్తరం పల్లంగానే ఉందనుకుందాం. ఇల్లు అనేది మీరు బ్రహ్మస్థానంలో కట్టారు, లేదంటే కొంచెం నైరుతికి జరిపి కట్టారు. దాని తర్వాత చాలామంది చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే, ఇంటికి సంబంధించిన పడమర భాగంలో, నైరుతి భాగంలో, దక్షిణ భాగంలో ఇంటి కంటే ఎత్తు పెట్టడం వల్ల ఇల్లు అనేది మునిగిపోయి సర్వాన్ని కోల్పోయి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఈ వివరాలు ఎంతమందికి తెలుసు? ఎంతమంది అధ్యయనం చేశారు దీని మీద? గుర్తుపెట్టుకోండి వర్డ్. ఇంటి మొత్తంలో, స్థలం మొత్తంలో ఇల్లు మాత్రమే అన్నిటికంటే ఎత్తుండాలి. మొత్తం స్థలం అన్నిటికంటే డౌనే ఉండాలి. ఆ డౌన్లో నైరుతి ఎత్తు, నెక్స్ట్ ఆగ్నేయం, నెక్స్ట్ వాయువ్యం, నెక్స్ట్ ఈశాన్యం. ఇంటికంటే అన్ని డౌనే ఉంటాయి. ఆ డౌన్లో ఈ సిరీస్ ప్రకారంగా మీరు సెట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇది కాన్సెప్ట్ అండి. ఒరిజినల్ సిద్ధాంతం చదవకుండా సొంత ప్రయోజనాల కోసము, లేదంటే సొంతంగా మేము పరిశోధన చేశామని చెప్పే వారి మాటలన్నీ విని మీరు సర్వము కోల్పోతున్నారు. ఎవరండి వాళ్ళకి చెప్పింది? మహర్షులు కొన్ని వందల వేల సంవత్సరాలు అధ్యయనం చేసిన ఎన్నో శాస్త్రాలు మనకు అందించారు. అలాంటి శాస్త్రాలు మనం పాటించాలా, లేకపోతే సొంతంగా మాకు మేము అన్నీ తెలుసుకున్నామనే దానికి పాటించాలా? మీరు అర్థం చేసుకోండి. ఎన్నో గ్రంథాలు ఉన్నాయండి. మీకు స్థాపత్య వేదం ఒకసారి చదవండి, ఆగమ శాస్త్రాలు చదవండి. అసలు ఒక మందిరం ఎలా నిర్మించాలి, ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏంటి, ప్రపంచ దేశాల్లో ఎలాంటి ఆర్కిటెక్చర్ ఫాలో అవుతున్నారు, దానికి మన భారతదేశానికి సంబంధించిన మయాన్ మహర్షి చెప్పబడిన కండిషన్స్లో ఎలా దానికి లింక్ చేశారు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఎన్నో నియమాల ప్రకారం ఒక ఇంటి నిర్మాణం చేయాలి. మరి అలాంటి నియమాలన్నీ పాటించకుండా సొంతంగా ఏదో ఒక ప్లాన్ గీసేసి ఒక 5,000 10,000 తీసుకుంటే ఎలా? మీకు అర్థమైందా నా పాయింట్? అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇంకా నెక్స్ట్ డెప్త్లోకి వెళ్దాం. నాగవృష్ట భూమి అంటే తూర్పు పడమర పొడవుగా ఉండి మధ్యలో స్లోప్ ఉంటుంది. అంటే బ్రహ్మస్థానం నుంచి పడమర వైపుగా, బ్రహ్మస్థానం నుంచి తూర్పు వైపుగా స్లోపే ఉంటుంది. నెక్స్ట్, స్థలం ఎత్తు కంటే మధ్యలో పల్లం 100% ఉండకూడదు. మధ్యస్థానం మొత్తం స్థలం ఎత్తు కంటే స్లోప్ ఉంటే దానివల్ల జరిగే అనర్థాలు చాలా ఎక్కువ. ధనం నశించడం, శత్రు వృద్ధి అవ్వడము, కలహాలు, భార్యాపుత్రులకు అరిష్టము, డెవలప్మెంట్ జీరో అయిపోతుంది. అర్థమైందా మీకు? చాలా చాలా డేంజర్గా ఉంటుంది. అయితే సార్ మీరు మరి ఇంటి మధ్యలో డౌన్ ఉండొద్దు అని చెప్పారు. రైట్, ఓకే, మీ మాట మేము వింటాం. మరి మండువా ఇండ్లకు డౌన్ ఉంటుంది కదా. ఈ పిచ్చి ప్రశ్నలు వేస్తారని నాకు కూడా తెలుసు కదా. గుర్తుపెట్టుకోండి ఇక్కడ వర్డ్. ఒక మండువా ఇల్లు కట్టేటప్పుడు సెంటర్ ఆఫ్ ద బ్రహ్మస్థాన ఏరియా మొత్తం ఓపెన్ టు స్కై చేస్తున్నాం. అలా ఓపెన్ టు స్కై చేసిన టైంలో మాత్రమే ఆ బ్రహ్మస్థానం డౌన్ చేయడానికి అర్హత ఉంటుంది. ఇది ఒకటో కండిషన్. ఇప్పుడు రెండో కండిషన్ మాట్లాడతాం. ముందుగా స్థలంలో మనం ఇల్లు ఎక్కడ కడుతుంటామో దానికి అధిష్టానాన్ని ముందు ఏర్పాటు చేయాలి. అంటే అధిష్టానం అంటే గ్రౌండ్ కంటే ఎత్తులో మొత్తం ఒక స్లాబ్ వర్స్ వేసేస్తాం. ఆ లెవెల్ కంటే మించి ఇల్లు కడతాం. ఆ లెవెల్కే ఇంటి లోపల గుంతను మెయింటైన్ చేస్తాం.
అది చాలా డెప్త్ తెలిసిన వ్యక్తులు మాత్రమే సెట్ చేయగలుగుతారు. మీరు ఇలాంటి క్యాలిక్యులేషన్ తెలుసుకోవాలంటే ఇంటి బయట కూర్చోడానికి అరుగులు, ఇంటి లోపల బ్రహ్మస్థానం హైటు 2 ఒక్క లెవెల్లో చేస్తారు. ఇది చాలా పెద్ద సీక్రెట్. ఏ ఇంటి లోపలైతే బ్రహ్మస్థానం ఓపెన్ ఉండి, గుర్తుపెట్టుకోండి, ఓపెన్ ఉండి మధ్యస్థానం డౌన్ ఉన్నా వాళ్ళకి ఏమీ కాదు. బట్ ఏ క్షణమైతే ఆ డౌన్ ఉన్నప్పుడు పైన బ్రహ్మస్థానం మూసేశారో ఆ ఇల్లు జీరో కొట్టేసేసి ఇక్కడ చెప్పిన నష్టాలు, ధననాశనం, శత్రువృద్ధి, నెక్స్ట్ బ్రహ్మస్థాన అరిష్టము, కలహాలు, భార్యాపుత్రులకు అరిష్టము, డెవలప్మెంట్ మొత్తం జీరో అయిపోతుంది. ఇవన్నీ నష్టాలు జరుగుతాయి. 100% గుర్తుపెట్టుకోండి, బ్రహ్మస్థానం డౌన్ ఉండొచ్చు, బట్ ఓపెన్ టు స్కై ఉండాలి. అయితే బిల్డింగ్లు కడతాం కదా మనం, పెద్ద పెద్ద బిల్డింగ్స్, అలాంటి బిల్డింగ్స్లో చుట్టూ ఇల్లు కడతాం, సెంటర్ కింది నుంచి పై వరకు ఓపెన్ చేస్తాం, పైన బ్రహ్మస్థానం పెడతాం, అది కూడా సూపర్. కానీ గుంత ఇక్కడ చేయట్లేదు. అయితే కొంతమంది వాళ్ళు ఏమంటారంటే ఇంటి మొత్తానికి గ్రౌండ్ ఫ్లోర్కి గుంత లేదు కాబట్టి ఓకే, ఫస్ట్ ఫ్లోర్కి గుంత అవుతుంది కదా, కడుపు చీల్చుకుపోయింది కదా అని మాట్లాడతారు. అది రాంగ్ అండి. ఇంటి బ్రహ్మస్థానం అనేది ఖాళీగా ఉండి ఓపెన్ ఉంటే దానికి మించిన అదృష్టవంతులు ఆ ఇంటి లోపల పుట్టారు. గుర్తుపెట్టుకోండి, చాలా అద్భుతమైన వాస్తు నియమాలు ఉన్నాయి. అవన్నీ నిజంగా అధ్యయనం చేస్తే మీరు ఒక టాప్ మోస్ట్ రేంజ్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బ్రహ్మస్థానం అన్నిటికంటే ఎత్తుంటే, అంటే టోటల్ టాప్కి వెళ్ళిపోయారు, హైట్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కూర్మ వృష్ట భూమి వల్ల, అంటే ఆ ఇంటి మధ్యస్థానం ఎత్తుగా ఉండడం వల్ల మంచి రేంజ్ వెళ్ళిపోతుంది అనమాట. గుర్తుపెట్టేసుకోండి ఆ మాట. ఓకే, నెక్స్ట్ సౌత్ హైట్ ఉండాలనేది 100% వాస్తవం, పడమర ఎత్తు ఉండాలనేది 100% వాస్తవం, సో నైరుతి ఎత్తు ఉండాలనేది 100% వాస్తవం. ఇందాక మీకు కండిషన్ చెప్పాను, స్థలం మొత్తంలో ఎత్తు ఉండాలి కానీ ఇంటికంటే ఎత్తు ఉండొద్దు. ఇక్కడ చూడండి, మధ్యే నీచం అర్ధహాని అన్నారు. అంటే మధ్యస్థానం ఎప్పుడైతే డౌన్ అయిపోయిందో ఆటోమేటిక్గా అర్ధహాని, అర్ధ అంటే డబ్బులు హాని అయిపోతాయి. క్లియర్గా వర్డ్ చెప్పేశారు. బట్ దీనికి కండిషన్ ఏం చెప్పాము, సెంటర్ ఓపెన్ టు స్కై ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. బ్రహ్మస్థానం ఓపెన్ ఉన్న ఇండ్లల్లో మీరు ఎప్పటికీ కూడా మాకు ఏమీ లేదు, మేము జీరోకి అయిపోయాం, మేము రోడ్ మీద పడ్డాము అన్న వాళ్ళు ఉండరు. బట్ ఏదో ఒక వాస్తు దోషం గెలుక్కొని వాళ్ళకు వాళ్ళు చేసుకొని దాన్ని నష్టపరుచుకుంటున్నారు. కానీ లేకపోతే ఒక టాప్ మోస్ట్ రేంజ్లో వాళ్ళు ఉంటారండి. గుర్తుపెట్టుకోండి మాట, అర్థమైందా? ఇల్లు శాస్త్రపరంగా కట్టాలి, ఇల్లు ఎప్పుడు మొదలు పెట్టడం, ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ నిజంగా మీరు ఫాలో అవ్వగలిగితే దానికి మించిన ఇల్లే లేదండి. అర్థమైందా? ఒక అద్భుతమైన ఇంటి నిర్మాణం మీరు చేసుకోండి, ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా. ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంత వరకు వాస్తు దోషాలను తగ్గించే దిశలో వెళ్ళి మీరు మంచి అభివృద్ధిలో ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ హరివాస్తు హరి. థ్యాంక్ యూ అండి. For more videos like this, subscribe Big TV channel.